ప్రియదేని బిడ్డలారా, ఈ సమయమందు లేఖన భాగంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యోహాను రాసిన సువార్తలలో నుండి యోహాను గారు రాసినటువంటి సువార్తలో 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదామండి. దయచేసి 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ఈ సందర్భంలో చదువుతామండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. చాలండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఆకాశ మహాకాశముందాసిన గొప్ప దేవా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నేను ఇంతవరకు ప్రభువా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య పరిచర్లు కూడా మీరే మాకు తోడుగా ఉండండి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభువా యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో మీరు చెప్పబడినటువంటి లేఖన అంశాన్ని ప్రభు ధ్యానం చేసుకోవడానికి నీ కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. వెనకాల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుడు ఉట్టివాడు మట్టివాడు తండ్రి, నీ దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండి మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పలేదు ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన అంశంలో ఒక మాటను ఈ రాత్రి మనము జ్ఞానం చేసుకోవాలని ఆశపడుతున్నాం. చదవబడినటువంటి మాటలో రాయబడిన మాట ఏంటో తెలిసింది. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి యేసు ప్రభువు చెప్పిన మాట, మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. ప్రియదేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చి, భయపడుతున్నటువంటి శిష్యుల దగ్గరికి వచ్చి, గదిలో తలుపు మూసుకుని ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వచ్చి ప్రభువారు పలికినటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగాక అని. ఈ రాత్రి సమాధానం అనేటువంటి విషయం గురించి ఈ రాత్రి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో మేము ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు సన్నిధానంలో మేము కనిపెడుతున్నప్పుడు ప్రభు మాతో మాట్లాడినటువంటి మాటలు, ప్రభు చెప్పినటువంటి విషయాన్ని ఈ రాత్రి మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాం. ప్రియదేని బిడ్డలారా, సమాధానము. యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటంటే, సమాధానము కలుగునుగాక. సమాధానము ఎందుకు కలగాలి, సమాధానమే మనకి ఎందుకు ఉండాలి అన్నది ముఖ్యంగా ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సమాధానము అనేటువంటి మాట చాలా అత్యద్భుతమైనటువంటి మాట, ఆశ్చర్యకరమైనది, బలమైనది, శక్తివంతమైనటువంటి మాటగా ఈ సమాధానము అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. దీనికి అనుసంధానంగా కీర్తన గ్రంథంలోనికి వెళ్ళి 34వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుతామండి. దీనికి జతగా కీర్తన గ్రంథంలోనికి వెళ్ళి 34వ కీర్తన 14వ వచనాన్ని మనం చూద్దామా? దయచేసి. కీడు చేయటం మాని మేలు చేయుమో, సమాధానమును వెతికి దానిని వెంటాడుమని కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈ కీర్తనలో చెప్పబడినటువంటి మాట ఏమిటో తెలిసింది, సమాధానమును వెతికి దానిని వెంటాడుము అని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 1కి 2 సార్లు వ్రాయబడి ఉందంటే దాంట్లో ఏదో శ్రేష్టమైనటువంటి భావన, విశేషం ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమాధానం అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో 370 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు అండి? 370 సార్లు రాయబడి ఉంది సమాధానం అనే మాట. చెప్పాలి మీరు.
మీరు అడిగినప్పుడు చెప్పకపోతే వింటలేదని అర్థం. చూడండి, చిన్నపిల్లలకి నాయనమ్మలు తాతలు పెద్దవారైనటువంటి వారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తారు వారికి నిద్రపోవడానికి కథలు చెప్తున్నప్పుడు మరి నాయనమ్మ కానీ తాతయ్య కానీ కథలు చెప్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు? కథ చెప్తున్నప్పుడు ఏం చేస్తారండి? వాళ్ళ నిద్రపోతారా? కథలు చెప్తున్నప్పుడు ఏం చేస్తారండి? చంటి పిల్లలు ఊకడతారు. కథ చెప్తున్నప్పుడు ఊకడతారు. ఊకట్టడం లేదంటే అర్థం ఏంటి? నిద్రపోయారు. ఇప్పుడు నిద్రపోవడానికి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, కథలు చెప్తూ ఉంటారు. కథలు చెప్తున్నప్పుడు ఊకడుతూ ఉంటారు. మీరు కూడా ఎవరైనా ఏదైనా మాటలు చెప్తుంటే అంటారు, ఊకడతారు. ఫోన్లో కూడా ఊకడతారు. డైరెక్ట్గా కాకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారు? ఊకడతారు. చెవి దగ్గర పెట్టుకుంటారు. మీరు ఉలుకు పలుకు లేకుండా చెవి దగ్గర పెట్టుకుంటే ఏమనుకుంటారు? అంటే వాళ్ళు వింటలేదేమో, పక్కన పెట్టేశారేమో, వాళ్ళకి ఇష్టం కాలేదేమో, వారు నిద్రపోతున్నారేమో అనుకుని భావన వారికి గొలుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు మాట చెప్పలేదనుకో ఏమనిపిస్తుంది? నాకును మీరు కూడా నిద్రపోతున్నారు అనిపిస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, మీరు జాగ్రత్తగా మాటకు మాట చెప్పడానికి, అడిగిన దానికి మాట చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలి. కనుక కీర్తనకారుడు 34 కీర్తన 14 వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, సమాధానముని వెతికి దానిని వెంటాడుము అని కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభువు వారు చెప్పారు, మీకు సమాధానము కలుగును గాక అని. 1 పేతురు 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఇదే సమాధానం అనేటువంటి మాటను ప్రభువులు వారు అక్కడ రాసి ఉంచారు. కనుక ఆ మాట కూడా చదివి మనము ఈ సమాధానము యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, సమాధానం ఎందుకు మనకు సమాధానమైన మాట ప్రభువులు వారు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచారో వాటి గురించి మన కొన్ని విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను అని పేతురు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం కూడా తెలియజేయబడింది. పాత నిబంధన గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి మాటే కొత్త నిబంధన గ్రంథంలో కూడా 3వ అధ్యాయము 1 పేతురు 11వ వచనంలో కూడా రాస్తున్నారు, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. సమాధానమును వెతకి దానిని వెంటాడవలెనని 2 చోట్ల మనం చూసాం. ప్రభులు వారు మీకు సమాధానం కలుగును గాక అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పడం కూడా మనం చదువుకున్నాం. మరి ఈ రాత్రి మనము ఎవరు సమాధానమును వెతకాలి? 2 ప్రశ్నలు మనకు ఉంటాయి. ఎవరు సమాధానమును వెతకాలి? రెండవది, ఎందుకు సమాధానాన్ని వెతకాలి? ఈ 2 ప్రశ్నలు మనం ఈ సమాధానానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, సమాధానము ఎవరు సమాధానాన్ని వెతకాలి, ఎందుకు సమాధానాన్ని వెతకాలి? 2, ఎవరు వెతకాలి, ఎందుకు వెతకాలి. మొట్టమొదటిగా ఎవరు సమాధానమును వెతకాలో కొద్ది విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన బిడ్డలారా, జీవితంలో మంచిని కోరుకునేవారు, చూడండి, జీవించకోరి మేలైన దినములను చూడాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాధానాన్ని వెతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు తన నాలుకను కపటపు మాటలు చెప్పుకొని తమ పెదవులను కాచుకొనవలెను. చాలండి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు మనం సమాధానాన్ని వెతకాలంటే, జీవించగోరినటువంటి నీవు మేలైన దినములు చూడాలి అంటే ఈ యొక్క సమాధానాన్ని నీవు వెతకాలి. జీవితాన్ని ప్రేమించి సంతోషకరమైన ప్రశాంతమైన రోజులను మనం అనుభవించాలి అంటే మనకేముండాలి? మన జీవితంలో సమాధానం ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కీడును విడిచిపెట్టి, అలాగే చెడు మార్గాన్ని వదిలిపెట్టి మంచి చేయాలని ఆశపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాధానాన్ని ఏం చేయాలంటే
వెతకాలి అనేటువంటి సత్యాన్ని లేఖనం మనకు తెలియజేస్తుంది. మనము కాదు, మనుషులు చెప్పినటువంటి మాటలు కాదు ఇవి, దేవుడు చెప్పినటువంటి మాటలుగా ఇక్కడ మనం చూడాలి. ప్రియమైన బిడ్డలారా, రెండవ ప్రశ్న, ఎందుకు వెతకాలి? సమాధానం ఎందుకు వెతకాలి? ఎవరు వెతకాలండి? జీవమును కోరుకుని మేలైన దానిని అనుభవించడానికి, ఈ లోకంలో బ్రతకడానికి, కీడుల నుంచి తొలగింపబడడానికి ఎవరైతే కోరుకుంటారో వారు సమాధానాన్ని వెతకాలి. ఎందుకు వెతకాలంటే చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతున్న 11వ వచనం 12వ వచనం చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 12వ వచనం, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కనుక వారు ఏం చేయాలండి? సమాధానాన్ని వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని అనుగ్రహం కోసం దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి కనుక మనం సమాధానాన్ని వెతుకుతూ ఇతరులతో సమాధానంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. అందుకు మనము సమాధానాన్ని వెతకాలి. ఎవరు వెతకాలి? జీవమును కోరి మేలైన దినములు చూడాలనుకున్న వారు చూడండి వెతకాలి. ఎవరు ఈ సమాధానానికి వెతికి దానిని అనుసరించాలంటే ఇక్కడ రెండవ ప్రశ్న మనం చూస్తాం. ఎందుకు వెతకాలంటే దాని దేవుని అనుగ్రహం కోసం ఈ సమాధానాన్ని వెతకాలి. ప్రశాంతమైన జీవితం కోసం, కలతలు గొడవలు లేని యొక్క జీవితం కోసం, అలాగే కీడు నుండి తప్పించబడడం కోసం మనము ఈ సమాధానాన్ని వెతకాలి అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఈ రాత్రి మనం సమాధానముగా ఉంటే తప్ప ఈ లోకంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము పొందుకోలేము. ఎవరెవరితో సమాధానం ఉండాలి? మనం కుటుంబీకులతో సమాధానంగా ఉండాలి, బంధువులతో సమాధానంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. మన మీద కుట్ర చేస్తున్న వారితో కూడా మనము సమాధానముగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ సమాధానం అనేది వారు ఎటువంటి వారు వచ్చినా, ఏ రీతిలో వచ్చినా, ఏ పరిస్థితుల్లో వచ్చినా, మనం ఎంత నెమ్మదిగా ఉన్నా, చేతులు కట్టుకుని కూర్చున్నా, మన మీదకి దౌర్జన్యంగా వస్తున్నటువంటి వారి మీద మనం ఇప్పుడు కూడా పగ పెట్టుకోకూడదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. సమాధానానికి గుర్తు ఏంటంటే నువ్వు శాంతియుతమైన జీవితాన్ని జీవించడం అని. మరి ఎదుటివారు కొడతాకు వస్తారు కదండి, అప్పుడు కూడా మనం తల వంచుకోవాలంటే తల వంచుకోవాలి. ఎందుకు తల వంచుకోవాలి? నీవు దేవుని బిడ్డవు కనుక, దేవుని సొత్తైన ప్రజలు కనుక, దేవుడు ప్రేమ చూపించేవాడు కనుక, దేవుని ప్రేమను నువ్వు సాక్షిగా ఇతరులకు చూపించాలి కనుక ఏం చేయాలి? నీవు మౌనంగా ఉండాలి. కానీ ఈ లోకస్తులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసండి, ఎదుటి వారిని కత్తికి కత్తి, కన్నుకు కన్ను, కాలుకు కాలు, ప్రాణానికి ప్రాణం తీసేయమని వారి గ్రంథాలు వారికి తెలియజేస్తున్నాయి. మన గ్రంథం ఏం చెప్తుంది మనకి? ఎదుటివారు ఎటువంటి వారైనా, దుర్మార్గులైనా, దుష్టులైనా, ఎటువంటి వారైనా కానీ వారిని క్షమించమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనము పఠిస్తూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యానుగుణంగా మనం నడుచుకోవాలి కనుక, ఈ లోకము మనది కనుక కాదు కనుక, ఈ లోకంలో మన పరదేశం కనుక, మన పురం ఇది కాదు కనుక, ఈ లోకాన్ని ఎప్పుడైనా విడిచి మనం వెళ్ళవలసిన వారమే కనుక పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి వారు ఏం చేయాలి తెలుసు? ఈ లోకంలో సమాధానమును వెతికి దానిని వెంటాడమని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇట్టి సమాధానము వెతికినటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వారు సమాధానాన్ని ఎలాగ వెతికారో మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, వారి జీవితంలో ఉన్నటువంటి సంభవాలు ఎటువంటివి, వారికి ఉన్న పరిస్థితులు ఎటువంటివి, ఆ పరిస్థితులను బట్టి, సంభవాలను బట్టి ఎలాగ సమాధానంతో ఉన్నారు, వారు ఎలాగ కలిగి ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరు వెతకాలో మనకు తెలిసింది, ఎందుకు మనకు తెలిసింది. జీవము కోరి మేలును చూడాలనుకునేటువంటి వారు, జీవితాలు దినాలు చూడాలనుకునే ఈ సమాధానాన్ని కోరుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. ఎందుకు వెతకాలంటే దేవుని యొక్క అనుగ్రహం కోసం, అనుగ్రహం పొందడం కోసం మనం సమాధానాన్ని వెతకాలి. కనుక అట్టి సమాధానకరమైన జీవితం వారు
పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వారందరిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, వారి జీవితంలో మనకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి సత్యాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆది కాండంలోనికి వెళ్దామండి. ఆది కాండ గ్రంథంలోనికి వెళ్దాం. ఆది కాండంలో మనము 13వ అధ్యాయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ అధ్యాయంలో మనకి మన పితరులు ఇక్కడ ఉంటున్నారు. 13వ అధ్యాయంలో ఇక్కడ మన పితరులు ఉంటున్నారు. వారి యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, వారి జీవన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, వారికి ఉన్నటువంటి సమాధానకరమైన జీవితం ఎలాగుందో మనం చూడగలిగితే, మనము కూడా అలాగ జీవించడానికి అలాగ నడవడానికి మనం కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎవరన్నా చూస్తేనే కదండి, ఎవరైనా మంచిగా జీవించేవారిని చూసినప్పుడు మనం కూడా అలా జీవించాలనుకుంటాం. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే నేను కట్టుకోవాలని అనుకుంటాం కదా. ఎవరైనా డబ్బులు సంపాదిస్తుంటే నేను సంపాదించాలనుకుంటాం కదా. ఎవరైనా కొత్త బట్టలు కొనుక్కుంటే నేను కూడా కొనుక్కోవాలని మీరు అనుకుంటూ ఉంటారు కదా. అలాగే మంచి జీవితాన్ని జీవించే వారిని చూసి మనము కూడా అలాగ జీవించాలని కోరుకోవడం తప్పేమి కాదు. కనుక ఇక్కడ 13వ అధ్యాయంలో మనం చూద్దాం ప్రియమైన 4వ వచనం చదువుదాం. 4వ వచనం, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయం అందు మనం పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి యొక్క జీవిత చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము కలిగి ఉన్నటువంటి సమాధానకరమైన జీవితం ఎలాగుందో ఈ లేఖన అంశము ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఎందుకంటే అబ్రహాము గారి యొక్క జీవితంలో సమాధానకరమైనటువంటి సత్యాలు ఎలాగున్నాయో 13వ అధ్యాయం అంతా కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. 13వ అధ్యాయం కనుక అబ్రహాము గారు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము గారు లేచి వచ్చారు, మనకు తెలిసిన విషయమే. వస్తూ తన భార్యను తీసుకున్నాడు, తనకున్న సంపదను తీసుకున్నాడు. తర్వాత తన తమ్ముడి కుమారుడైనటువంటి లోతును కూడా వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చేటప్పుడు వారికి చక్కని బోడంత ఆస్తుంది. ఎవరికి ఆస్తుందండి? అబ్రహాము గారికి ఆస్తుంది, లోతుకు కూడా ఆస్తుంది అనేటువంటి విషయాన్ని లేఖన భాగం మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ ఏమని రాయబడి చూడండి, ఆయన అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము గారికి సంపద ఉంది, గొర్రెలు గొడ్లు వెండి బంగారాలు ఉన్నాయి. లోతుకు కూడా గొర్రెలు గొడ్లు వెండి బంగారాలు లోతుకు కూడా ఉన్నాయి. అయితే వీరందరూ ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు, ప్రదేశంలో వారందరూ కాపురం ఉంటున్నప్పుడు, గుడారాలు వేసుకుని వారు జీవిస్తున్నప్పుడు, ఆ కాలం నాటు గుడారాలే వేసుకునేవారు. ఆ గుడారాలు వేసి జీవిస్తున్నటువంటి సందర్భంలో ప్రియమైన బిడ్డలారా, వారు కలిసి నివసించలేనంత సంపద వారి మధ్యలోనికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషుల కంటే సంపద ఎక్కువైపోయింది. ఈ సంపదను కాపాడడానికి కాయడానికి వారు పశువుల కాపర్లను ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహాముకి పశువుల కాపర్లు ఉన్నారు, లోతుకు కూడా పశువుల కాపర్లు ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారు? వీరు పశువుల కాపర్లు వెళ్ళి పశువులను కాయచున్నప్పుడు, మేపుతున్నప్పుడు, వాటిని నడిపిస్తున్నప్పుడు వారికి వీరికి మధ్యలో చిన్నపాటి తగాదాలు రావడం మొదలుపెట్టినాయి. ఎవరికెవరికి? అబ్రహాము గారి యొక్క పశువుల కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి ఇద్దరి మధ్యన గొడవలు రావడం మొదలవన్నీ. చిన్నగా గొడవలు రావడం మొట్టమొదటిగా మొదలైనవి. ఉండి కొలితే సంవత్సరాలు గడిచే కొలితే, ఏళ్ళు గడిచే కొలితే ఈ గొడవలు పెద్దవైపోయినాయి. ఏళ్ళు గడిచే కొలితే ఏమవుతుంది? సంపద పెరుగుతుంది. ప్రతి సంవత్సరం పుట్టేవి పుడుతున్నాయి, పెరిగేవి పెరుగుతున్నాయి. వారి మధ్య సంపద ఎక్కువైపోయి వారికంటే మనుషుల కంటే సంపద ఎక్కువ అవుతులోను లోతు పశువుల కాపర్లకి, అబ్రహాము గారి యొక్క పశువుల కాపర్లకి ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది అమ్మా? గొడవలు వస్తున్నాయి, తగాదాలు వస్తున్నాయి. వారి మధ్య వీరి మధ్య విభేదాలు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయిన తర్వాత ఇక్కడ పంచాయతీ
పెట్టడానికి అవకాశం వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి 5:8 వచ్చింది చూడండి. కాబట్టి 7వ వచ్చింది చదవండి. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులు గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదని అబ్రహాము గారు అక్కడ లోతుని పిలిచి లోతుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లోతు ఎవరి చెంతకు వచ్చాడండి? లోతు ఎవరితో వచ్చాడు? అబ్రహాము గారితోనే లోతు గారు వచ్చారు. అబ్రహాము గారితో వచ్చినట్టు లోతు ఎవరి మాట వినాలి? ఎవరి మాట అమ్మా? పశువుల మాట వినాలా? ఎవరి మాట వినాలి? గట్టిగా చెప్పండి. అబ్రహాము గారి మాట లోతు వినాలి. అయితే ఇక్కడ అబ్రహాము గారు లోతుని పిలిచి అంటున్నాడు, మనము అన్యుల మధ్య కాపురం ఉన్నాం. మనం ఎక్కడున్నాము? అన్యుల మధ్య కాపురం ఉన్నాము. అన్యులు ఎవరు? ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. వారి మధ్యలో అబ్రహాము లోతు కూడా గుడారాలు వేసుకుని జీవిస్తున్నాడు. కనుక అబ్రహాము గారు లోతును పిలిచి చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదని అబ్రహాము గారు లోతుని పిలిచి చెప్తున్నాడు. ఏమని? మన బంధువులము అంటే ఎవరి మధ్యన సమాధానం ఉండాలండి? ఎవరి మధ్యన? బంధువుల మధ్య సమాధానం ఉండాలి. మన కుటుంబీకుల మధ్య సమాధానం ఉండాలి. నువ్వు కుటుంబీకుల మధ్య సమాధానం లేదనుకో, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి వాడవు కాదు. నువ్వు కుటుంబంలోని సమాధానం లేనప్పుడు బయటికి వెళ్ళి బయట వారితో సమాధానం ఎలాగుంటావు? కనుక నువ్వు సమాధానం లేకపోతే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు కాదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక సమాధానం ఎవరి మధ్య ఉండాలంటే బంధువుల మధ్యనే సమాధానం ఉండాలి. అబ్రహాము గారు లోతుని పిలిచి, లోతు, నీ కాపర్లకి నా కాపర్లకి గొడవ వస్తుందంట. నువ్వు నాతో పాటు వచ్చావు కనుక, నా మాట నువ్వు వినాలి కనుక నువ్వేం చేయాలి? నా కాపర్ల జోలికి నువ్వు రాకూడదు అని అబ్రహాం గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చేటటువంటి స్థితిలో అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు ఎలా ఉన్నారండి? లోతును గద్దించే విషయంలో ఉన్నారు. లోతును గద్దించడానికి అధికారం కలిగి ఉన్నారు అబ్రహాం గారు. కానీ అబ్రహాం గారు చెప్పే మాట ఏంటో తెలుసా తమ్ముడు? అబ్రహాము లోతుని పిలిచి అంటాడు, లోతు నాయనా, నీవు కుమారువే గనుక, నా తమ్ముడు కుమారువే గనుక, నీవు నాకు కూడా కుమారువే గనుక నీకును నాకును నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి ఏముండకూడదు? గొడవలు ఉండకూడదు. మనము ఇక్కడ వీరి మధ్య ఉన్నామని ఇక్కడ తెలియజేస్తూ, నీవు నేను బంధువులం కనుక నీకును నాకును కలహాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, సమాధానం తప్ప ఇంకోటి ఏది కూడా ఉండకూడదని అబ్రహాం గారు లోతుతో చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. 9వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాం గారు తీసుకున్న డిసిషన్ ఏంటో చూడండి. 9వ వచనం, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. నీవు ఎడమ తొట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తొట్టుకును, నీవు కుడి తొట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తొట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, ఇక్కడ అబ్రహాం గారి యొక్క ఉద్దేశము, తలంపులు, ఆలోచనలన్నీ కూడా చూడండి ఎంత సమాధానకరమైనటువంటి స్థితిలో వెళ్తున్నాయి. సమాధానకరమైనటువంటి స్థితిలో అబ్రహాం గారి యొక్క ఆలోచనలు నడుస్తూనే మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అబ్రహాం గారు సమాధానం వెంటాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమాధానం వెతుకుతున్నాడు అబ్రహాం గారు. ఏమంటున్నాడు తెలుసా లోతుతోను? మన ముందు చాలా దేశం ఉంది, చాలా ప్రాంతం ఉంది కనుక, నీ ఎదుటనున్నది కనుక, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవలు వచ్చి నీవు నేను గొడవ పడ్డం ఎందుకు నాయనా? అంతకొరకు ఈ లోకమంతా మన ముందుంది, ఈ దేశమంతా నీ ముందుంది కనుక నీవు నన్ను విడిచి ఏం చేయమన్నాడండి? వేరుగా ఉండుము. నన్ను విడిచి నీవు వేరుగా ఉండు, లేదంటే నిన్ను విడిచి నేను వేరుగా ఉంటాను. ఏదైనా ఇష్టమే. సమాధాన పడడానికి లక్షణాలు ఇక్కడ అబ్రహాము గారి జీవితంలో మనం చూడగలుగుతున్నాం.
మొట్టమొదటిగా ఏమన్నాడండి, మన బంధువులు గనక మనము గొడవ పడకూడదు మొట్టమొదటిది. రెండవది, నీవు నేను వేరుగా ఉందాం. వేరుగా ఉంటే గొడవలు రావు, నీ మధ్య నా మధ్య సమాధానము కలిగి ఉంటుంది అంటూ అబ్రాహాము గారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి. నీవు ఎడమ తొట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తొట్టుకు వెళతాను, నీవు కుడి తొట్టుకి వెళ్ళిన ఎడల నేను ఎడమ తొట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పాను. ఏమంటున్నాడు తెలుసండి, నేను కుడి తొట్టుకి వెళ్తాను, నువ్వు ఎడమ తొట్టుకు వెళ్ళిపో అని చెప్పడంలా డిసిషన్ తీసుకుంటలే. అబ్రాహాము గారు ప్రతి విషయంలో కూడా మన బంధువులు గొడవ పడకూడదు, ఈ దేశము నీ ముందుంది కనుక నీవు నేను వేరుగా ఉండడం మంచిది అని చెప్తూ అబ్రాహాము గారు లోతుకి ఇస్తున్నటువంటి చాయిస్, మొట్టమొదటిగా తను తీసుకోవలసినటువంటి నిర్ణయాన్ని లోతుకి ఇస్తున్నాడు. మొట్టమొదటి ఛాన్స్ లోతుకి ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు లోతుతో, నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళావు అనుకో నైనా నేను కుడి తట్టుకు వెళ్తాను, లేదంటే నువ్వు కుడి తట్టుకు వెళ్ళావు అనుకో నేను ఎడమ తట్టుకు వెళ్తాను. కారణం, నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు, నీ మందలు నా మందలు కలిసి గొడవలు పడడం నాకు ఇష్టం లేదు కనుక మనం దూరంగా ఉందాం, వేరువేరుగా ఉందాం. వేరువేరుగా ఉంటూ నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు ఎవరికి మరి వేరుగా ఉంటే గొడవలు రావునైనా. నువ్వు కుడి తట్టుకు వెళ్తావా నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తావా నేను కుడి తట్టుకు వెళ్తానని స్వాయస్ అంటే అవకాశాన్ని లోతుకు అబ్రాహాము గారు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రాహాము గారి యొక్క నిర్ణయం సొంతగా తను లాభపడాలని అబ్రాహాము గారు చూడడం లేదు. ఇక్కడ అబ్రాహాము గారు లాభపడాలని చూడడం లేదు, లోతు లాభపడాలని చూస్తున్నారు, లోతుకు మేలు కలగాలని చూస్తున్నాడు. లోతు కాపర్లకి అబ్రాహాము కాపర్లు గొడవ రాకుండా ఉండడానికి ఏది సమాధానకరమైనటువంటి మార్గమో అబ్రాహాము గారు ఇక్కడ వెతుకుతున్నట్టుగా వెంటాడుతున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఏం చేశాడండి లోతు, ఏం చేశాడు చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటవలను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను. ఎలాగుందంటే దేశం అంతా కూడా పాలు తేనెలు ప్రవహించే దేశముగా లోతుకు సొదొమ పట్టణము గొమొర్రా పట్టణము ఈ రెండు పట్టణాలు కలిసి ఏకముగా జంట నగరాలు అంటారు. వాటిని జంట నగరాలు కనుక ఈ జంట నగరాలుగా ఉన్నటువంటి ప్రాంతము సొదొమ పట్టణము గొమొర్రా పట్టణము రెండు కలిపి లోతు కన్నులెత్తి చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే మంచి పంటలు, మంచి మేత, అలాగే అదంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి ప్రాంతముగా అక్కడ ఉన్నట్టుగా చూడండి. సోయారు వరకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటవలను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉన్నట్టుగా లోతు చూస్తున్నాడు. గమనించండి, లోతు కొన్నులెత్తి ఆ మంచి ప్రాంతాన్ని చూసినప్పుడు అబ్రాహాము గారు ఏమనాలి, లేదు ఆ ప్రాంతానికి నేను వెళ్తానులే, నువ్వు ఈ ప్రాంతానికి పో అనొచ్చు కదా. అబ్రాహాము గారు ఏమీ మాట్లాడలేదు. లోతు తీసుకున్నటువంటి డిసిషన్కు అబ్రాహాము గారు ఎక్కడ కూడా ఆటంకపరచలేదు. ఎందుకో తెలిసింది, అబ్రాహాము గారు కావాల్సింది ఏంటంటే సమాధానము అబ్రాహాము గారికి కావాలి. లోతుకును అబ్రాహాము గారికి, లోతు కాపర్లకును అబ్రాహాము కాపర్లకి, లోతు సంపదకును అబ్రాహాము సంపదకి మధ్యలో ఎటువంటి గొడవలు ఉండడానికి వీలు లేదు. కనుక గొడవలు సృష్టించడం సాతాను గాడి యొక్క పని, విభేదాలు పెట్టడం సాతాను యొక్క పని. కనుక వాడు ఏదో రకంగా ఏదో రూపంలో గొడవలు పెడుతూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ గొడవలలో తలదోర్చకుండా మనం ఏం చేయాలండి, తల వంచుకొని సమాధానాన్ని వెతికి మనము ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయనే మనతో చెప్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు సమాధానకరమైన జీవితం జీవిస్తలేదు అనుకోండి, నువ్వు సమాధానంగా జీవించలేదని దేవుడు చెప్తూ ఉంటాడు. ఈ రాత్రి ప్రభువు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నువ్వు సమాధానకరమైన జీవితంలో జీవించాలి. ఎందుకంటే మేలైనది చూడడానికి, మేలైన జీవితం జీవించడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీలో ఏముండాలండి, సమాధానం ఉండాలి. పక్కింటి వాళ్ళు ఏమిటో అంటూ ఉంటారు, అన్నప్పుడు వారి మీదకి మనము కత్తేసుకుని వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఒక మాట అన్నారని మనం 10 మాటలు మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు ఏమనుకున్నా కానీ మనం ఏం చేయాలండి, సమాధానంతోనే ఈ లోకంలో మనం జీవించాలి. ప్రియమైన బిడ్డలారా, ఒక పల్లెటూరులో ఒక స్త్రీ ఉందండి. ఒక పల్లెటూరులో ఆ రోజుల్లో పూరు గుడిసెలే ఉండి, ఆ రోజుల్లో మనకు సిమెంట్ లేదు,
సిమెంట్ను టైల్స్ వేసుకోవడానికి ఏం అవకాశం లేదు పల్లెటూరులో లేనప్పుడు పక్క పక్కన ఒక దేవుడిని నమ్ముకున్నటువంటి ఒక స్త్రీ ఉంది. దేవుడిని నమ్ముకున్న కుటుంబం ఒకటి ఉంది. దేవుని నమ్ముకున్న కుటుంబం ఏం చేసేవారు? ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేసుకునేవారు. దేవుని నమ్మని కుటుంబం రోజు ఇది ప్రార్థన చేస్తుంటే ఏవో పాటలు పెట్టుకుంటూ ఏదో సిరాకు మాట్లాడి ఏదో మాట్లాడుతూ ఉండేవారు. ఈ దేవుని నమ్ముకునే కుటుంబంలో ఆవిడ పనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని నమ్ముకున్న ఆవిడ ఏం చేసేదంటండి, ఈ దేవుని నమ్ముకున్న ఆవిడ ఇల్లు అలుక్కుంటే ఈమె ఇల్లు అలికేది, ఆమె ఇల్లు ఊడ్చుకుంటే ఈమె ఇల్లు కూడా ఊడ్చేది. ఇలాగ ఊడుస్తున్నప్పుడు ఒక రోజున పండగ వచ్చిన తర్వాత దేవుని నమ్ముకున్న ఆవిడ ఇల్లు శుభ్రంగా అలుక్కుంది, పేడ పెట్టి అలిగింది. అలాగే దేవుని నమ్ముకొని ఆవిడ కూడా ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆ ఇల్లును కూడా అడిగేసింది, ఆ ఇల్లును కూడా అలికి ముగ్గులు పెట్టేసింది. తర్వాత సాయంత్రం వచ్చింది, ఎవరో దేవుని నమ్ముకున్న ఆవిడ వచ్చింది. దేవుని నమ్ముకున్న ఆవిడ వచ్చి సాయంత్రం వచ్చి ఇల్లు చూసేసరికి చక్కగా అలికేసి ముగ్గులు పెట్టేసి ఉంది. ఏమనుకోవాలి? అయ్యయ్యో, నేను శుభ్రం చేయలేకపోయాను, కానీ శుభ్రంగా చేస్తే ఎవరో చాలా బాగా చేశారని సంతోషపడాలా? సంతోషపడడం మానేసి నా ఇంట్లోకి ఎవరు వచ్చారు, నా ఇల్లు ఎవరు అలకారు, ఎవరు అలకమన్నారు నిన్ను అని తిట్టడం మొదలు పెడితే ఈ పక్కన ఉన్నటువంటి దేవుని నమ్ముకున్న ఆవిడ తిట్టుకుందరా, నేను మంచి పని చేశాను కదా, నేను చెడ్డ పని చేయలేదు కదా అని దేవునికి స్తోత్రాలు చెల్లించి ఆ మానన బయలుపోతుంది. తెల్లారి ఈ గొడవ అయిపోయింది. తెల్లారి మరలా ఇల్లు ఊడ్చి కళాపేసింది, ఇంటిని శుభ్రం చేసింది, ఇవన్నీ చేస్తుంది. ఆమె ఏదైతే పని చేసుకుంటుందో దేవుని నమ్ముకున్న వ్యక్తి, ఈమె కూడా అటువంటి పనులన్నీ చేస్తుంది. ఇటువంటి పనులు చేస్తుంటే కొంతకాలానికి ఈ దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఏమనిపించిందో తెలుసండి, ఎంత నేను తిడుతున్నా, ఎంత నేను ఆమెను బూతులు తిడుతున్నా, ఇంతగా నేను అసహించుకుంటున్నా, ఇంతగా సీదరిస్తున్నా, ఆమె ఏంటి నాకు ఉపకారం చేస్తుంది, ఆమె నాకు ఉపకారమే చేస్తుంది కదా, నాకు కీడేం చేయడం లేదు కదా, ఏమిటి ఆమె ఉపకారం చేయడానికి ఏమిటి కారణం అని అప్పుడు తెలుసుకుని ఆమె నమ్మినటువంటి దేవుణ్ణి ఈమె కూడా నమ్ముకుని ఇద్దరు స్నేహంగా కలిసి బ్రతకడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధానం కావాలనుకున్నప్పుడు చాలా నువ్వు సహించాలి. సమాధానం కావాలంటే నువ్వు సహించాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు సమాధానం వెతకాలి. రెండవది, ఎదుటివారు దేవుని యొక్క ప్రేమను చూడాలి అంటే ఎదుటివారితో నువ్వు సమాధానముగానే జీవించాలి. కోపంగా ఎప్పుడు కూడా జీవించకూడదు. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం గారు ఎంత చక్కగా చెప్పారు, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తాను, చాయిస్ నీదే అని లోతుతో చెప్పినప్పుడు, లోతు కొన్నులెత్తి చూసినప్పుడు పాలు తేళ్లు ప్రవహించే దేశంగా, యెరూషలేము పట్టణముగా, నీరుపారు దేశముగా అది ఉన్నదని చూసి లోతు ఆ ప్రాంతాన్ని కోరుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. 11వ వచనం చూడండి. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేస్తును. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రహాం కానాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణ ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనిడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమే కదండి. ఇప్పుడు లోతును అబ్రహాము గారు దూరంగా జరిగిపోయారు. లోతు మంచి ప్రదేశాన్ని ఏరుకున్నాడు. అబ్రహాము గారు లోతు వెళ్ళిన ప్రదేశానికి ఎదురుగుండా లోతు తూర్పు వైపుకి వెళ్తే అబ్రహాము గారు పడమర వైపుకి వెళ్ళారు. ఆయన కుడి వైపుకి వెళ్తే అబ్రహాము గారు ఎడమ వైపుకి వెళ్ళారు. ఇద్దరి మధ్య సఖ్యత అక్కడ కలిసి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము గారు ఒక్క మాట అంటే లేదా ఆ ప్రదేశాన్ని వెళ్తారు, ఈ ప్రదేశం నువ్వు వెళ్ళంటే అబ్రహాము గారిలో సమాధానాన్ని మనము చూడలేము. అబ్రహాము గారు సమాధానం వెంటాడే విషయంలో మనం చూస్తే వారి మధ్యన గొడవలు వస్తున్నప్పుడు గొడవలను తగ్గించడానికి, గొడవలను రూపుమాపడానికి, పశువుల కాపర్ల మధ్య వచ్చినటువంటి చిన్నపాటి గొడవలు లోతుకి అబ్రహాం గారికి కూడా ఆ గొడవలు వస్తాయని కనిపెట్టి ఆ గొడవలను సొద్దుమనిగేలాగా సమాధానకరమైనటువంటి ఆలోచన అబ్రహాం గారు చేసినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యమండి. గొడవలు రాక మానవు, తగాదాలు రాక మానవు. మనం ఎంత నెమ్మదిగా వెళ్తున్నప్పుడు ఎవడో కూడా వచ్చి మనల్ని గుద్దేవాడు ఉంటాడు, యాక్సిడెంట్ చేసేవాడు ఉంటాడు, వాడి మీద గొడవకి వెళ్ళిపోతాం మనం. కానీ వాడు ఎలాగొచ్చినా ఏ రకంగా వచ్చినా ప్రియమైన బిడ్డలారా మనము మాత్రం సమాధానముగానే ఉండాలి. సమాధానం చాలామంది కోల్పోతారు, సమాధానంగా ఉండలేరు. చాలామంది సమాధానాన్ని కలిగి ఉండలేరు, సమాధానం కోల్పోతాం.
కనుక ఈ రాత్రి ప్రభువు తెలియజేస్తున్నాడు, మనం సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అబ్రహాము గారు లాగా, అబ్రహాము గారికి ఉన్నటువంటి జ్ఞానము, తెలివి ఎంత గొప్పదో తెలుసండి. అబ్రహామును దేవుడు అందుకనే కోరుకున్నాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎంతకైతే వచ్చాడో తెలుసండి. అబ్రహాము గారి యొక్క జీవిత విధానం దేవునికి తెలుసు. అబ్రహాములో సమాధానం ఉందని, సమాధానకరమైన జీవితం ఉందని, మేలు అనుభవించేటువంటి జీవితం ఉందని, ఆశీర్వాదకరమైన జీవితం అబ్రహాము గారిలో ఉందని దేవుడు కోరుకుని అబ్రహాము గారిని పిలిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మేలు కోరి ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుకునేటువంటి వారు సమాధానం వెతికి దానిని వెంటాడాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ సమూయేలు గ్రంథంలో ఇంకొక మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం ఒక్కసారి చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని ఇక్కడ మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాము గారిని మనం చూస్తున్నాం. ఇక్కడ రెండవ సమూయేలు గ్రంథంలో కూడా మనం ఒక మాటను మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం ఒకసారి తీద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూద్దాం. వారి జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి సమాధానకరమైనటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మనం చూడడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 24వ అధ్యాయము చూడండి, 4వ వచనం చదవండి. 2వ వచనం నుంచి చదవండి. 2వ వచనం నుంచి. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని కొండ మేకల వాసములకు సిరా పర్వతాల మీద దావీదును అతని జనులను వెతుటకే బయలుదేరును. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంకాని వక్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహలోపల భాగములు ఉండిరు కనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా చాలండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారు ఉన్నారు. అలాగే సమూయేలు అభిషేకించినటువంటి దావీదు కూడా ఇక్కడే ఉన్నారు. దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత సమూయేలు గారి ద్వారా, ప్రవక్త సమూయేలు గారి ద్వారాగా సౌలుకి కోపం వచ్చి దావీదును చంపడానికి, దావీదు ప్రాణాలు తీయడానికి ఎంతమందిని వేసుకుని బయలుదేరాడండి? 3000 మందిని సైనికులు తీసుకుని దావీదు ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడో, ఎక్కడెక్కడ ఉంటున్నాడో దావీదుని వెతికి చంపేద్దామని. ఎందుకంటే సౌలు సింహాసనాన్ని దావీదుకు దేవుడు ఇచ్చాడు కనుక దావీదుని చంపేస్తే దావీదు సింహాసనం మీద ఎలాగెక్కుతాడు? ప్రవక్త సమూయేలు అభిషేకించినటువంటి అభిషేకం ఏమైపోతుంది? కనుక దావీదును చంపుదాం అని సౌలు సైనికులు తీసుకుని దావీదును చంపడానికి వెతికేస్తున్నాడు. చాలా చోట్ల వెతికేస్తున్నాడు. వెతుకుతున్నటువంటి సందర్భంలో మార్గమునున్న గొర్రెల దొడ్డుకు అతను రాగా, గొర్రెల దొడ్డు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు దావీదు అక్కడ దాక్కున్నాడన్న సంగతి తెలుసు. దావీదుని వెతకడానికి సౌలు అక్కడికి వచ్చాడు. దావీదు చేసిన పాపం ఏమి లేదండి. దావీదు ఏ పొరపాటు చేయలేదు. దావీదు దేవుని చేత అభిషేకింపబడినాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలును దేవుడు తృణీకరించాడు. ఎందుకు తృణీకరించాడు? అమోరీలను చంపి రమ్మంటే చంపకుండా రాజును తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి సంపదను ముట్టుకోవద్దంటే ముట్టుకుని వారిని తీసుకొచ్చి రాజ్యంలో పెట్టుకున్నాడు. కనుక దేవుని కోపం వచ్చి సమూయేలు ప్రవక్త ద్వారా నువ్వు రాజుగా ఉండడానికి దేవుడు ఇష్టపడతలేదు, నిన్ను రాజుగా విసర్జించాడు, నీకు బదులుగా ఆయన మాట వినేటువంటి వ్యక్తిని అంటే దావీదుని ఏర్పాటు చేసుకుంటున్నాడని సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, సౌలుకు దావీదు మీద కోపము వచ్చి సౌలును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకానొక రోజున ఇక్కడ చదవబడిన సందర్భంలో గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంకాని వృత్తికి పోగా దావీదును అతని జనులు ఆ గుహ లోపల భాగంలో ఉండిరి. ఎక్కడున్నారండి? సౌలు అటు ఇటు తిరుస్తూ సౌలు ఎక్కడికి వెళ్ళాడంటండి? ఒక గుహ లోపలికి వెళ్ళాడు, శంకాని వృత్తికి వెళ్ళాడు.
టాయిలెట్కి వెళ్ళాడు. ఆ గుహలోనికి టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు రాజుగారు అయినా కానీ సైనికులు తీసుకెళ్ళరు, కూడా సేవకులు తీసుకెళ్ళరు కదా. సౌలు టాయిలెట్కి వెళ్ళినటువంటి ప్రాంతంలో అదే గుహలో ఎవరున్నారండి? దావీదుతో పాటు ఉన్నటువంటి సైనికులు కూడా దావీదుతో ఆ గుహ లోపలే ఉన్నారు. సేవకులు కూడా గుహ లోపలే ఉన్నారు. ఎప్పుడైతే సౌలు గుహలోనికి వచ్చాడో దూరం నుంచి చూస్తున్నటువంటి దావీదు సేవకులు, చీకటిగా ఉంది గుహ లోపల దాక్కున్నారు. దావీదు ఎవరికి భయపడి? సౌలుకు భయపడి. సౌలు వ్యతిరేకించలేక కాదు, సౌలు మీద యుద్ధం చేయలేక కాదు, ఎందుకంటే దేవుని చేత అభిషేకింపబడినటువంటి రాజు సౌలు కనుక అతని మీద వ్యతిరేకించలేక దావీదు అతనికి ఆయాసం తీరేంత వరకు, ఓపిక నశించేంత వరకు దావీదు సౌలుకు దూరంగానే పారిపోతూ వచ్చాడు. ఎప్పుడు కూడా ఎదురాడలేదు. ప్రియమైన బిడ్డలారా, కేవలం దావీదుకున్నటువంటి ప్రేమ ఏంటో తెలిసింది. దావీదుకున్న భక్తి, దేవుడు సౌలుని ఏర్పాటు చేశాడు కనుక సౌలు జోలికి మనము వెళ్ళగలదు. కానీ ఇప్పుడు సౌలే డైరెక్ట్గా దావీదు ముందరకు వచ్చి నుంచున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. అక్కడ అతనితో ఉన్నటువంటి సేవకులు ఏమంటున్నారో తెలిసింది. సేవకులు ఏమంటున్నారు అక్కడ చూడండి. యెహోవాయే అతనిని నీ దగ్గరికి పంపించారని చెప్తున్నారు. చదవండి 4వ వచనం. నీ శత్రువుని నీ చేతికి అప్పగించనని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చరని అతని సేవకులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసండి? రాజా దావీదు గారు, నీ శత్రువుని దేవుడు అప్పగిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా, అందుకే సౌలును నీ ముందుకు తీసుకుని వచ్చాడు. ఎవరు లేకుండానో, సైనికులు లేకుండా, సేవకులు లేకుండా ఒంటరిగా తీసుకుని వచ్చి నీ ముందు నిలబెట్టేశాడు. ఏంటంటే నీ పగ తీర్చుకోవాలని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక, నీ శత్రువును పగ తీర్చుకునే అవకాశం ఇస్తానని దేవుడు చెప్పాడు కనుక, ఇదిగో సౌలు వచ్చి నీ ముందు నుంచున్నాడు కనుక నీకు ఇష్టమని చేసేయమంటున్నారు. ఏమని చెప్తున్నారు? నీ శత్రువుని చేతికి అప్పగించిన యెహోవా నీతో చెప్పిన దినం వచ్చిన కనుక అతను కనుక దావీదు వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. వారేమన్నారు? శత్రువు చేతి దొరికాడు, చంపేయి, నరికే అని చెప్పి పంపిస్తే దావీదుకు ప్రాణము ఒప్పలేదు. ఒప్పకుండా వెళ్ళి ఏం చేసి తెలుసండి, సౌలు ఆ శంఖానవర్తికి కూర్చున్న సందర్భంలో కదలకుండా మెదలకున్నప్పుడు చిన్న వస్త్రపు చెంగును పోసి అది తీసుకుని దావీదు బయటకు వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ 5వ వచనం చూడండి. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసును వచ్చి ఏమనుకున్నాడు? అయ్యయ్యో, అభిషేకము పొందినటువంటి సౌలు యొక్క వస్త్రపు చెంగుని కోసాను. ఇది ప్రాణం తీయలే, పీకను కోయలే, చేతిని కోయలే, ప్రాణహత్య చేయలే. వస్త్రపు చెంగును కోసినందుకు దావీదు అంతా బాధపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి 5వ, సౌలు పై వస్త్రము తను కోసిన దావీదు మనసును వచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను సంపనని తన జనులతో చెప్పను. యెహోవా చేత అభిషేకింపబడిన వాడు కనుక నేను అతనిని సంపను. ఎందుకంటే శత్రువైనా కానీ సంపకుండా విడిచిపెట్టడమే సమాధానమునకు కారణమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక అక్కడి నుంచి దావీదు బయటకు వచ్చేసాడు, సౌలు కూడా బయటకు వెళ్ళిపోయాడు. సౌలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత దావీదు సౌలుకు దూరంగా ఉండి చెప్తున్నటువంటి మాటను ఒక్కసారి 8వ వచనంలో మనం చూస్తున్నాం. చదవండి 8వ వచనంలో. అప్పుడు దావీదు లేచి గుహలో నుంచి బయలువెళ్ళి నా ఏలినవాడ రాజా అంటున్నాడు. ఎవరిని? సౌలుని చంపడానికి వస్తున్నటువంటి శత్రువుని, చంపడానికి తిరుగుతున్నటువంటి శత్రువుని ఎప్పుడైతే దావీదు కనపడతావో దావీదు చిరచ్ఛేదం చేసేద్దామని తిరుగుతున్న సౌలును దావీదు ఏమంటున్నాడు తెలిసింది? నా ఏలినవాడా అంటున్నాడు. అంటే సమాధానకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు, సమాధానాన్ని వెతికేటటువంటి వారు, దేవునికి ఇష్టలుగా ఉండవలసిన వారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసిన వారు సమాధానం వెతకాలి కనుక సౌలు అంతా కర్కశకుడై ప్రాణం తీయాలని చూస్తున్నా కానీ దావీదు సౌలుతో అంటున్న మాట నా ఏలినవాడ రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా
సౌలు వెనుక చూసెను. దావీదు నేలను సాష్టాంగపడి నమస్కారం చేసి, నేలను సాష్టాంగపడి దావీదు సౌలుకి నమస్కారం చేసి, శత్రువుకి నమస్కారం చేస్తున్నాడు దావీదు. మన జీవితంలో శత్రువుకి ఎప్పుడైనా నమస్కారం చేస్తామా? వాడు అటాకి వెళ్తుంటే మనం వెళ్ళిపోతూ ఉంటాం. వాడు ఎక్కడ చూడడానికి కూడా మనం పాపం అన్నట్టుగా తలకి ఇటు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. వాడిని ఇంకేం పలకరిస్తాం? మనం పలకరించాం. శత్రువు కనపడితే తల తిప్పుకుని వెళ్ళిపోయేటువంటి జీవితం మంది. శత్రువు కనపడితే సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి జీవితం ఇక్కడ దావీదుగా మనం చూస్తున్నాం. చదవండి. సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలు తెలగా నేను దావీదు కీడు చేయని ఉద్దేశించుతున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నేను ఎలాగు గోలో నా చేతికి అప్పగించునో అది కండ్లారా చూచితివే. కొందరు నేను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకమని పొందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది సమాధానమా శత్రుత్వమా? ఇది సమాధానం. దావీదు సౌలు ఎడల సమాధానం కలిగే జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మానవులను మనం కక్షలు పెంచుకుంటాం, కార్పణ్యాలు పెంచుకుంటాం. ఎదుటి వారి మీద కక్ష చూపించేటువంటి స్థితిలో మనం లేవు. దేవుని నమ్ముకున్నాం కనుక, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తున్నాం కనుక, వాక్యానుసారంగా జీవించాలని ఆలోచన చేస్తున్నాం కనుక ఎదుటివారి వల్ల మనకి ఎదుటివారిని మనం మరి వారిని ఎప్పుడు కూడా కక్షతో చూడకూడదు, ప్రేమతో చూడాలి. యేసుక్రీస్తు ప్రభువు లోకమంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు. నమ్ముకున్న వారి కొరకు ప్రాణం పెడితే సరిపోను. ఎవరు నమ్ముకుంటారు ఎవరు నమ్ముకోరు తెలియదు కనుక లోకమంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యం రాయబడి ఉంటుంది. ఆయన లోకమంతటిని ప్రేమించాడు. నమ్మిన వారిని నమ్మని వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నమ్మిన వారి ప్రార్థనలు నమ్మని వారి ప్రార్థనలు కూడా ఆయన ఆలకిస్తున్నాడు. నమ్మిన వారికి తొలకరి వర్షమును కురిపిస్తున్నాడు, నమ్మని వారికి కూడా ఆయన తొలకరి వర్షమును కురిపిస్తున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి చేలు పండుతున్నాయి, దేవుని నమ్ముకునే చేలు పండడం లేదు అని కనుక మనం చూస్తే దేవుడు కొంతమందిని ప్రేమించి కొంతమందిని ప్రేమిస్తలేదు అనుకోవచ్చు. కానీ సృష్టి అంతది కూడా దేవుని యొక్క స్వహస్తాలతో ఏర్పాటు చేయబడిందే. లోకమంతా కూడా దేవుని సృష్టి. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అందరిని ప్రేమించిన రీతిగా మనము కూడా అందరినీ ప్రేమించబొద్దులమై ఉన్నాం. ప్రేమించాలి, సమాధానం కలిగి ఉండాలి, సమాధానం కలిగి సమాధానం మనము వెంటాడాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, రాజా ఎవరో చెప్పిన మాటలను బట్టి నీవు నన్ను చంపడానికి వస్తున్నావే, నీవు నన్ను చంపడానికి తగదు. ఒకవేళ నేను నిన్ను చంపాలంటే ఈరోజు దేవుడు నాకు నిన్ను అప్పగించినప్పుడు నిన్ను చంపవచ్చు కదా, కానీ నేను అట్లు చేయలేదు. నా సేవకులు కూడా నా జనులు కూడా చంపమని చెప్పినా కానీ నేను చంపలేదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు అభిషేకము పొందినటువంటి రాజు కనుక నిన్ను చంపడానికి నాకు చేతులు రాలేదు. నేను కూడా దేవుని బిడ్డనే కనుక నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు జంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఏ మాత్రమును రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఈ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీవలి నన్ను తరుముచున్నావు అని దావీదు సౌలుతో ఇక్కడ చెప్తున్నప్పుడు, ఇక్కడ సౌలు చెప్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, సౌలు ఏమంటున్నాడు చూడండి. అక్కడ 15వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక, ఆయనే సంగతి విచారించి నా పక్షను మేజమాడు నీ వశం కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చును గాక అని దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి సాలింపగా సౌలు చెప్తున్నట్టు మాట మనం చూద్దామండి ఒకసారి. దావీదా నాయనా, ఈ పలుకు నీదేనని బిగ్గరగా సౌలు ఏడ్చి సౌలు దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవైతివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయలేదంటే అండి, ఈ దినమున దేవుడు నిన్ను అప్పగించేస్తే అప్పగించినట్టు నన్ను చంపగా అపకారికి ఉపకారం చేసిన వాడవయ్యావు. ఎవరు ఏం చేశాడంటే దావీదు గారు అపకారికి ఉపకారం చేశాడంటే మనం చేస్తామా?
ఏమ్మా అపకారికి ఉపకారం మనం చేస్తామా? ఒకవేళ ఏదైనా తిట్టారనుకోండి 10 సార్లు తిడతాం, మనం వాళ్ళ ఇంకా చూడడం, వాళ్ళు మనం ఇంకా చూడటానికి వీలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి నీతో మాట్లాడాలని వచ్చిందమ్మంటే నేనేం మాట్లాడను. ఆవిడకి నాకు అసలు సమాధానంలో పూతలేవు. ఆవిడతో నేను మాట్లాడను, ఆవిడెవరో నేనెవరంట. బయట వాళ్ళతో కాదండి, తల్లిదండ్రులతోను, అక్క చెల్లెళ్ళతోను, అన్నదమ్ములతోను, మన బిడ్డలతోను. చూడండి, కన్న కూతురుతో అన్నటువంటి సందర్భాలు, కన్న కొడుకులతో అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి నాకు సంబంధం లేదు, వారెవరో మేమెవరమో వాళ్ళని ఎప్పుడు వదిలేసాం మేము. కొంతమంది ఏమంటారు తెలుసా, అది చచ్చిపోయాడు అనుకుంటానండి, అది చచ్చిపోయింది అనుకుంటానండి. మాకు వాళ్ళకి మాటలు లేవు, ఎందుకంటే సమాధానం లేదు వారి జీవితంలో. వారి జీవితంలో సమాధానం లేదు కనుక ఇటువంటి మాటలు వారు మాట్లాడదు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి మనము సమాధానం కలిగి వెతకాలి. దావీదు కూడా సమాధానం కోసం ఇక్కడ ఎదురు చూసినప్పుడు ఇక్కడ 16వ వచనంలో సౌలు ద్వారాగా దావీదుకి ఎంత సమాధానం దేవుడు అనుగ్రహించాడో ఇక్కడ మనం చదువుదాం. చూడండి, దావీదా నాయన ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి దావీదు ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను సంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడు, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేతివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఎవరంటే అండి, సౌలు కంటే నీతిపరుడు ఎవరు? దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకంటే నీతిపరుడు అని సౌలు చెప్పడానికి గల కారణం తెలుసండి, దావీదు చూపించినటువంటి సమాధానకరమైనటువంటి జీవితం, దావీదు ఆలోచించినటువంటి సమాధానకరమైనటువంటి ఆ దారి ఏదైతే ఉందో, శత్రువు చేతికి దొరికినప్పుడు చంపకుండా ఏదైతే విడిచిపెట్టి శత్రువు యొక్క వస్త్రపు చెంగును కోసుకుని వెళ్ళి మరలా తీసుకెళ్ళి చీపించి నా చేతికి నిన్ను దేవుడు అప్పగించనని చంపలేదని చెప్పేటటువంటి ఆ సమాధానం ఏదైతే ఉందో ప్రియమైన బిడ్డలారా, ఆ సమాధానం వెతికి వెంటాడి దావీదు సౌలును ఏమీ చేయకుండా వదిలిపెట్టాడు కనుక దేవుడు సౌలుకు దావీదుకు మధ్యలో సమాధానకరమైన వంతెనను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక చూడండి, ఒక్కనికి తన శత్రువు దొరికిన మేలు చేసి పంపివేనా ఈ దినమున నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగా. కానీ సౌలు దావీదును దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మన జీవితంలో సమాధానకరమైనటువంటి జీవితాన్ని కనుక మనం కలిగి ఉంటే దేవునికి ఆశీస్సులు మన మీద ఉంటాయి, దేవుని దీవులు కూడా మన మీద ఉంటాయనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కనుక అట్టి సమాధానకరమైన జీవితం మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఇటువంటి సమాధానాన్ని ఎవరిస్తారు? సమాధానం వెతికి వెంటాడమంటున్నాడు దేవుడు. సమాధానం వెతికి వెంటాడండి, సమాధానం కలిగి ఉండని అంటున్నాడు. ఒకవేళ సమాధానం మన ఎక్కడ దొరకలేదు, మనకి ఎవరిస్తారు? ఇది ప్రకటన గ్రంథంలో చూడండి, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 1వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఈ సమాధానం మనకి ఎక్కడి నుంచి వస్తుందంట? నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, అంటే భూపతులకు అధిపతి అయిన ఉన్న యేసుక్రీస్తు నందియు, యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి యేసు ప్రభువును విశ్వసించి, యేసు ప్రభువును వెంబడిస్తూ, యేసు ప్రభువుతో మనం జీవిస్తూ దేవుని వాక్యానికి విధేయులై ఉంటే ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఈ సమాధానం వస్తుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక చదవబడిన లేఖన భాగాన్ని మన జ్ఞాపకం, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంటాడము, సమాధానము వెతికి దానిని వెంటాడవలనని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక అబ్రహాము గారు లోతు విషయంలో సమాధానాన్ని వెతికి, లోతుకును అబ్రహాము గారు కొన్నటువంటి ఆ కక్షల కార్పణ్యాలు తీరిపోయేలాగున, సొద్దుమణుగులాగున సమాధానము అబ్రహాము గారు కలిగి ఉన్నారు. అలాగే సౌలు జీవితంలో, దావీదు జీవితంలో వారి మధ్యనటువంటి కక్షల విషయంలో దావీదే సమాధానాన్ని వెతికి వెంటాడి సౌలు జీవితంలో సౌలు ద్వారాగా దావీదు సమాధానాన్ని కలిగి ఉన్నట్టుగా, దేవుని ద్వారా వారిద్దరి మధ్య సంధి కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా అటువంటి సమాధానం కలిగి మనం జీవిద్దాం, సమాధానకరమైన జీవితంలో ముందుకు సాగుదాం. అట్టి సమాధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ, సంఘానికి, ఈ మాటలు విన్న వారందరికీ సదాకాలము
సమాధానము దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రములనైనా సమాధానమునకు కారకుడమైన దేవా నీకే స్తోత్రాలు. మనుషుల మధ్య సమాధానాన్ని ప్రభు ఏర్పరచగలిగినటువంటి గొప్ప దేవా నీకే స్తోత్రాలు. కక్షలు కార్పణ్యాలు కలిగినటువంటి వారి జీవితంలో ప్రభా సమాధానమును నింపి సమాధానంతో వారిని శాంతిపరిచేటటువంటి గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రినైనా. మా జీవితంలో సమాధానం కలిగి ఉండడానికినైనా మీరే కారకులనే సత్యాన్ని ప్రభా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో మేము చూస్తున్నాం తండ్రి. ఎవరైతే ఈ లోకంలో సమాధానం కలిగి లేరో వారు నేను ప్రభా నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తే వారికి సమాధానం దయచేయగలిగిన గొప్ప దేవుడు నీవైన సత్యాన్ని ఈ సమయం అందు నేను ప్రభు జ్ఞాపకం చేసుకోవడం ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. సమాధానం అనేది నేను గొప్పనైన ప్రభా అద్భుతమైన శక్తి తండ్రి. నైనా శత్రువుల మధ్యలో నేను ప్రభా సమాధానం ఉంటే తండ్రి శత్రుత్వం పోతుంది. నేను ప్రభా సంపాలని వచ్చిన వారి జీవితంలో కూడా నేను ప్రభా దావీదు నేను ప్రభా సమాధానం కలిగి ఉన్నాడు కనుక సౌలు నేను ప్రభా దావీదును చంపేటటువంటి స్థితిలో దావీదు చూపించినటువంటి సమాధానాన్ని బట్టి సౌలు గారు కూడా నేను ప్రభు సమాధానం కలిగి ఉన్నట్టుగా లేఖనాల్లో మేము చూడగలుగుతున్నాం. అబ్రహాము గారి జీవితంలో జీవితంలో ఉన్నటువంటి నేను ప్రభా వారి పశువుల కాపర్లకి అబ్రహాము పశువుల కాపర్లకు వచ్చినటువంటి నేను ప్రభా కక్షల వల్ల కార్పణ్యాల వల్ల నేను ప్రభా వారు సమాధానం కోరుకునే సందర్భంలో ప్రభా అబ్రహాము గారు ద్వారాగా సమాధాన పరిచిన దేవా నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నేను ప్రభా మేము కూడా అట్టి సమాధానం అబ్రహాము గారు కలిగిన సమాధానాన్ని దావీదు గారు కలిగిన సమాధానం ప్రభా మేము కలిగి లోకస్తులతోనే మేము సమాధాన పడడానికి నైనా లోకస్తులతో సఖ్యత కలిగి మేము జీవించడానికి లోకస్తులను ప్రభు నేను మేము ప్రేమిస్తున్నాను ప్రభా వారి జీవితంలో సమాధానాన్ని మేము కూడా కలిగి ఉండడానికి నైనా నీ కృప మాకు దయచేయండి. దాని ప్రభా ఈ లోకంలో అనేక మంది శత్రువులు తండ్రి అనేక మంది కక్ష కట్టేవారు ఉంటారు ప్రభునైనా వారి మధ్యలో ప్రభునైనా నీ బిడ్డలుగా మేము జీవిస్తున్నాం కనుక మీ ప్రేమను చూపించులాగన తండ్రి నీ కృపను చూపించలాగన సమాధానం కలిగి మేము జీవించలాగన నీ కృప మాకు దయచేయండి తండ్రి. ఈ రాత్రి విన్నటువంటి వర్తమానం ప్రభా ఎవరైతే విన్నారో వారి జీవితంలో ప్రభా సమాధానకరమైన జీవితాన్ని వారికి దయచేసి అట్టి సమాధానం బట్టి వారు దీవించండి ఆశీర్వదించండి ప్రభునైనా. మేలైన జీవితము కోరుకునేటువంటి వారు నేను ప్రభా మేలైన జీవితం ప్రభు జీవించాలని ఆశపడేటువంటి వారు నేను ప్రభు కీడుని విసర్జించి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారు సమాధానాన్ని వెతికి వెంటాడాలని మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక మా జీవితంలో ఆశీర్వాదాలు కావాలంటే మాలో సమాధానం ఉండాలి. మా జీవితం నేను ప్రభా అభివృద్ధి పదంలో నడవాలంటే మాలో సమాధానం ఉండాలి ప్రభా. మేము సమాధానం కలిగి ఉంటే మా జీవితం మా బ్రతుకంతా కూడా ప్రభా శాంతి సమాధానంతో ప్రభా శాంతి నేను ఆనందాలతో ప్రభా ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉంటాయి కనుక అట్టి సమాధానాన్ని వెతికి వెంటాడేటువంటి ప్రక్రియలో ప్రభా మీ కృపను మేము పొందుకుని మీ ఆత్మ ద్వారా మేము నడిపింపబడడానికినైనా మీ కృప దయచేయమని విన్నటువంటి లేఖన భాగాల్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. ఎవరైతే ఇంకా సమాధానం లేక గొడవలతోనూ కార్పణ్యాలతోనూ కక్షలతోనూ నేను ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నారో తండ్రి వారి మధ్యలో సమాధానం మీరే కలుగ చేసేటువంటి దేవుడు కనుక వారి జీవితాలకు సమాధానం కలుగ చేయమని నేను ప్రభు ఎంతవరకు నేను నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను పరిశుద్ధపరచమని మీ పరిశుద్ధాత్మ శక్తి అయినటువంటి నీరుని ప్రభు కట్టి నైనా అభివృద్ధి పొందులకు కృప చూపించమని మా జీవితాల్లో ప్రభునైనా అట్టి సమాధానకరమైన రోజులు మేము కూడా చూడడానికి కృప చూపించమని చేసిన ప్రార్థన పాతజాన్ని చేర్చుకోమని కూడా వచ్చిన సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ బిడ్డల ఇంటికి వెళుతుండగా నీ సన్నిధాన ఆశీర్వాదంతో నీ బిడ్డల చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి. మీకు సమాధానం కలుగుగా కానీ శిష్యులతో మీరు ఏదైతే తెలియజేస్తారో అట్టి సమాధానం నీ బిడ్డల కుటుంబాలలో జీవితాలలో మీరు కూడా దయచేదురుగా కానీ చేసిన ప్రార్థన పాతజాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నెడుగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చెం ప్రవేశ రక్తమే చెం యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.